ఎస్ మై ఫ్రెండ్స్, నా పేరు వచ్చేసి గోగుల వెంకటకృష్ణ అండి. ఇంజనీరింగ్ కాలేజీలో మ్యాథమెటిక్స్ లెక్చరర్గా నేను 23 సంవత్సరాల అనుభవం ఇంజనీరింగ్ కాలేజీలో ఉంది. అలాగే ఇంటర్ డిగ్రీలో 3 సంవత్సరాల అనుభవం కలిగి ఉంది. ఈ విధంగా 26 సంవత్సరాల టీచింగ్ ఎక్స్పీరియన్స్ కలిగి నా విద్యా బోధనా వృత్తిని నేను కొనసాగిస్తూ ఇప్పుడు మీరు ఏదైతే కంపెనీ వింటున్నారో ఈకామ్ 365 ఈ ఫౌండర్స్ ద్వారా, కో ఫౌండర్ ద్వారా నేను కోటీశ్వరుని అయ్యాను. ఖాళీ సమయంలో కోట్లు సంపాదించేటువంటి అవకాశాన్ని ఇప్పుడు మీరు వింటున్నటువంటి కంపెనీ యొక్క ఓనర్స్ ఆల్రెడీ నిరూపించారండి. ఒక లారీ డ్రైవర్ కొడుకు కూడా కోటీశ్వరుడు అవ్వచ్చు అనేటువంటి నిజాన్ని వీరు ప్రూవ్ చేశారండి. సో మై ఫ్రెండ్, ఇక్కడున్న మిత్రులందరూ కూడా ఎటువంటి సందేహం లేకుండా ఈ కార్యక్రమాన్ని మీరు చాలా సిన్సియర్గా, కాన్సన్ట్రేషన్గా విన్నట్లయితే ఇది మీకు కూడా సాధ్యమండి. ఒక లారీ డ్రైవర్ కొడుకునైన నేను కష్టపడి ఉన్నతమైన చదువును చదువుకొని విద్యారంగంలో నేను పనిచేస్తూ ఈ ఈకామ్ 365 అధిపతులు ఎవరైతే ఉన్నారో, సంస్థ యొక్క ఓనర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా చక్కటి ఆర్థిక స్వతంత్రాన్ని నేను పొందానండి. వండర్ఫుల్ లగ్జరీ కార్ ఈ కంపెనీ ఫౌండర్స్ ద్వారా నేను తీసుకోగలిగాను. సొంత ఇంటి కలను నెరవేర్చుకోగలిగాను. సో ఊర్లో ఇల్లు, ఊరు బయట పొలము లేనటువంటి నేను ఇవాళ ఈ ఈకామ్ 365 ఫౌండర్, కో ఫౌండర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా ఆ కళలన్నిటిని కూడా నెరవేర్చుకోగలిగానండి. కాబట్టి ఇక్కడ ఉన్న మిత్రులందరూ కూడా ఈ ప్రాజెక్ట్ని కెరీర్ ప్రాజెక్ట్గా, రెండవ ఆదాయ మార్గంగా, సెకండ్ ఇన్కమ్ సోర్స్గా దీన్ని సెలెక్ట్ చేసుకోవచ్చండి. ఎటువంటి సందేహం లేదండి. మార్కెటింగ్లో చాలా గొప్ప అనుభవజ్ఞులైనటువంటి కంపెనీ మేనేజ్మెంట్తో మనము వర్క్ చేస్తున్నామండి. సో లైవ్లో మరి ఈకామ్ 365లో ఉన్నటువంటి ఆపర్చునిటీస్ ఏంటి లైవ్లో చూద్దాం మన ఫ్రెండ్. లైవ్లో మీకు నేను చూపిస్తాను అసలు ఈకామ్ 365 అంటే ఏంటి, మనం ఏం చెయ్యాలి ఇందులో చూద్దాం. ఇదండి ఈకామ్ 365 వారి యొక్క యాప్. ఈ యాప్ని ప్లే స్టోర్ ద్వారా ఉచితంగా మనం ఇన్స్టాల్ చేసుకొని ఈ యాప్లో మనం గ్యాస్ బిల్ పేమెంట్ స్లిప్ని, పెట్రోల్ పేమెంట్ స్లిప్ని, ట్రైన్ టికెట్ని, కరెంట్ బిల్లుని మనం అప్లోడ్ చేయడం ద్వారా మనకు గరిష్టంగా 1300 పాయింట్లు వస్తాయి. వాటిని ఈ కాయిన్స్ అంటాం. వీటిని వినియోగించుకొని మనము ఇక్కడ ఈ షాప్, నియర్ బై వెండర్స్, ఈ సర్వీసెస్, రీఛార్జ్, బిల్స్ అండ్ పేమెంట్, వీటిలో మనము ఆ ఈ కాయిన్స్ ద్వారా లబ్ధి పొందొచ్చండి. ఇక్కడ చూద్దాం ఈ షాప్లో ఏమేమి ఉంటాయి. ఇక్కడ మీ స్క్రీన్ మీద మీరు చూడొచ్చు.
అమృత మసాలా కిట్, అలాగే కాటన్ లుంగీలు, మిక్స్డ్ కాటన్ లుంగీలు, టవల్స్, మెన్ హ్యాండ్ కర్చీఫ్, సో ఇక్కడ ప్రొడక్ట్స్ సైటో బ్యాగ్, ఇలా అండి, ఆయిల్ అండి, రైస్ బ్రాండ్ కోల్డ్ ప్రెస్ ఆయిల్, సో సోప్స్ అండి, పేస్ట్ అండి, సో ఇలా కొన్ని రకాలైనటువంటి ప్రొడక్ట్స్ని మనం పర్చేస్ చేసుకోవచ్చు. ఎసెన్షియల్ అండ్ నాన్ ఎసెన్షియల్ ప్రొడక్ట్స్ని మనము కొనుగోలు చేయొచ్చు. సో ఎలా ఈ కాయిన్స్ ఉపయోగపడతాయి ఒకసారి మనం చూద్దాం. ఈ ఆయిల్ మనం కార్ట్లో యాడ్ చేసాం. సో అలాగే నెక్స్ట్ ఇంకా ద ఫ్లాషివ్ ప్రొడక్ట్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. మనం మిల్లెట్ దోశ పౌడర్ అండి, ఇక్కడ మీరు చూడొచ్చు దాని యొక్క రేటు, అలాగే క్యాష్ బ్యాక్ పాయింట్స్, 104 క్యాష్ బ్యాక్ పాయింట్ అండి, రేట్ వచ్చి 230 అండి. దీనికి సిఆర్సి 62, ఈ 62లో 10% అంటే ₹6.02 సీనియర్స్కి ఇన్కమ్ వస్తుంది. ప్రతి సిఆర్సిలో 10% యాడ్ చేశారు. ఇప్పుడు ఈ కాయిన్స్ ద్వారా మనకు ఏ విధంగా ఉపయోగం ఉంటుంది ఒకసారి చూద్దాం మై ఫ్రెండ్. ఇక్కడ చూడొచ్చు ఈ దోశ పొడికి 23 ఈ కాయిన్స్ మనం వాడచ్చు. మొత్తం కాస్ట్ ఎంత? 254. టచ్ చేస్తే మనకు ₹23 మైనస్ అయిందండి. సో 255 పడుతుంది. అలాగే ఈ సర్వీసెస్ అండి, ఈ సర్వీసెస్ అంటే మొబైల్ రీఛార్జ్, దానికి కూడా మనము ఈ కాయిన్స్ని వాడుకోవచ్చండి. సాధారణంగా మనకు మార్కెట్లో మొబైల్ రీఛార్జ్ చేసుకున్నప్పుడు మనకు అడిషనల్గా సర్వీస్ ఛార్జ్ కూడా వేయడం జరుగుతుంది. కానీ ఇక్కడ అలాంటి సర్వీస్ ఛార్జ్ పడకపోగా మళ్ళీ మనకు బిల్లులో రిడెంప్షన్ వస్తుందండి, తగ్గుతుంది బిల్లు కూడా. లైవ్లో ఇక్కడ మనం చూద్దాం. ఇక్కడ జియో నెంబర్ ఫుల్ టాక్ టైం రీఛార్జ్ చేస్తున్నాను. సో 3999 అండి. ఇక్కడ చూడొచ్చు 0.1% ఈ కాయిన్స్ మనం వాడుకోవచ్చు. 3999 కాస్ట్. టచ్ చేస్తున్నాను, ₹5 తగ్గిందండి, ₹3,994 అండి. మనకి ₹5 బెనిఫిట్ వచ్చింది. ఇలా బిల్స్ సబ్మిట్ చేయడం ద్వారా మనము ఈ షాప్లో కానీ ఈ సర్వీసెస్ కానీ ఇంకా వాటితో పాటు నియర్ బై వెండర్స్ అండి, నియర్ బై వెండర్స్. మరి వెండర్ అంటే ఏంటి? మన లోకల్లో ఉన్నటువంటి, మన ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి షాప్స్లలో ఎవరు కొనటం లేదండి. అందరూ కూడా కార్పొరేట్ కంపెనీలకు వెళ్తున్నారు, హోల్సేల్ షాపులకు వెళ్తున్నారు. మరి అలాంటి వ్యాపారం లేని షాపులని మనం ఇక్కడ రిజిస్టర్ మీ యాజ్ ఏ వెండర్లోకి వెళ్ళి ఇక్కడ సబ్ కేటగిరీ సెలెక్ట్ చేసుకొని చూడొచ్చు. ఇక్కడ కన్సల్టెన్సీ సబ్ కేటగిరీ ఏమేమి ఉన్నాయి, రియల్ ఎస్టేట్ షాప్తో సహా అండి, ప్రాపర్టీ డీలర్స్ అండి, మ్యాట్రిమోనియల్ ఏజెన్సీస్ అండి, 4-వీలర్ కన్సల్టెన్సీ అండి, 2-వీలర్ కన్సల్టెన్సీ, సెకండ్ హ్యాండ్ కార్లు, సెకండ్ హ్యాండ్ బైకులు అలాంటివి. సో ఇంకా ఇక్కడ మీరు చూడొచ్చు డైలీ నీడ్స్. ఇక్కడికి వెళ్తే ఇందులో గ్రోసరీస్ అండి, కిరాణం షాప్, ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ అండి, పండ్లు మరియు కూరగాయల షాప్, సో ఆయిల్ స్టోర్స్, ఫ్లోర్ మిల్, పిండి మిల్ అండి, కోడిగుడ్ల షాప్ అండి. ఇలా ఎక్సెప్ట్ వైన్ షాప్, బార్ షాప్, గుట్కా షాప్ ఇట్లాంటి తప్ప దేన్నైనా సరే మనం ఇక్కడ వెండర్స్గా రీసెర్చ్ చేయొచ్చు. వీళ్ళ ద్వారా మనము ఆదాయం పొందొచ్చు. అదండి ఈకామ్ 365 అంటే. ఈకామ్ 365 అంటే గల్లీ నుంచి ఢిల్లీ దాకా, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశంలో ఎటువంటి వ్యాపార సంస్థలైనా జస్ట్ ₹299 ఇందులో వెండర్గా మనము రీసెర్చ్ చేయించి వాళ్ళకి వ్యాపారాన్ని ఇస్తూ మనము ఆదాయం పొందేటువంటి చక్కని ప్రోగ్రామే ఈకామ్ 365 అండి. సో మై ఫ్రెండ్స్,
ఇది ఒక వండర్ఫుల్ ప్రాజెక్ట్ అండి. వాళ్ళ మార్కెట్లో ఉన్నటువంటి ఈ కామర్స్ కంపెనీలు పెద్ద పెద్ద కార్పొరేట్ కంపెనీలతో టైఅప్ అయ్యి వాళ్ళు ఆర్థికంగా టాప్ పొజిషన్స్కి వెళ్ళారు. మరి ఇక్కడ మన ఈకామ్ 365లో కోటీశ్వర్లు కస్టమర్స్ అవుతారండి. కస్టమర్స్ని కోటీశ్వర్లు తయారు చేయడానికి ఉద్భవించిన కంపెనీనే మన ఈకామ్ 365 కంపెనీ. ఒక చక్కటి పీపీటీ ద్వారా మనము ఈరోజు కార్యక్రమాన్ని మనం మొదలు పెడతాం మై ఫ్రెండ్. వండర్ఫుల్ పీపీటీ ద్వారా మనము ఈరోజు ప్రోగ్రామ్ని స్టార్ట్ చేద్దాం. ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది ఒక సాదా సీదా అనేటువంటి ఆలోచనని మనము మాని ఎంత కాన్సన్ట్రేషన్తో ఈ మీటింగ్ని మీరు వింటారో అంత కమిషన్ పొందొచ్చండి. ఎలాంటి కమిషన్ అంటే మన జీవితంలో అలాంటి ఆదాయాన్ని మనం చూసి ఉండమండి. ఇవాళ ఒక్కరోజు మనము ఉద్యోగానికి వెళ్ళకపోతే మనకు వెళ్ళదు. ఇంట్లో మన కడుపున పుట్టిన పిల్లలకు బాగోలేకపోయినా, కట్టుకున్న భార్యకు బాగోలేకపోయినా, మనకు బాగలేకపోయినా జీతం కోసం జీవితాన్ని బలి చేసుకుని ఊడిగం చేస్తున్నాం ఉద్యోగాల పేరు మీద. సో ఇక్కడ మై ఫ్రెండ్, 1 టైం ఎఫర్ట్ లైఫ్ టైం ఇన్కమ్. 30 రోజులు పని చేస్తే ఒక్కసారి జీతం ఇస్తుంది. మరి ఇవాళ మీరు వినేటువంటి ఈ ప్రోగ్రాం ఏదైతే ఉందో రోజు జీతం అండి, డైలీ శాలరీ ఇచ్చేటువంటి కార్యక్రమం మీరు వింటున్నారండి. నెలకొక్కసారి జీతం వస్తేనే జీవితాన్ని పణంగా పెట్టి ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా, ఆరోగ్యాన్ని కూడా లెక్క చేయకుండా రావురమంటూ మనము ఆర్థిక స్వతంత్రం పొందడం కోసము అహర్నిశలు మనం కష్టపడుతూ ఉన్నాం. మరి ఎంతమంది ఉద్యోగస్తులు ఆర్థిక స్వతంత్రాన్ని పొందారండి? ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. ఉద్యోగాల ద్వారా ఉండటానికి తినటానికి సరిపోతుంది తప్ప ఉన్నతమైన స్థానానికి సరిపోదండి. సో అది ఒక పదవి మాత్రమే, పైసలు మాత్రం నిల్. నా పొజిషన్ ఇది అని చెప్పుకోవటానికే తప్ప మన పిల్లల తలరాతని కానీ, తరతరాలు తరగని సంపాదనను కానీ ఉద్యోగాల ద్వారా సాధ్యపడదండి. కానీ ఈ ప్లాట్ఫామ్ ద్వారా ఖచ్చితంగా సాధ్యపడుతుందండి. ఇక్కడున్న మిత్రులందరూ కూడా 5 నెలల్లో 88,99,200 ఎలా తీసుకోవచ్చో ఈ ప్రాజెక్ట్ ద్వారా నేను నిరూపిస్తాను. మరి 5 నెలల్లోనే 88 లక్షల పైన ఆదాయం అంటే సంవత్సరం పనిచేస్తే ₹1 సంపాదించగలమా, సంపాదించలేమా? ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ఈరోజు కార్యక్రమాన్ని మొదలు పెడతాను. ఒక సామాన్య పౌరుడు ₹1 సంపాదించాలంటే నెలకి కనీసం 40,000 పైన జీతం ఉండాలండి. 40,000 పైన జీతం ఉండాలి. సో 40,000 చొప్పున అతని ఆదాయం ఉంటే, 40,000 చొప్పున అతని ఆదాయం ఉంటే ఎన్ని సంవత్సరాలు కష్టపడితే అతను ₹1 సంపాదిస్తాడండి? సో 1 సంవత్సరం 40,000 అంటే 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 1 సంవత్సరం
41,666 రూపాయలు, అంటే 42,000 వేసుకోండి అప్రాక్సిమేట్లీ. నెలకు 42,000 చొప్పున అతని ఆదాయం ఉంటే, సో 12 నెలల కంటే 5,04,000. ఈ విధంగా 20 సంవత్సరాలు 20 సంవత్సరాలు కష్టపెడితే అప్పుడు అతను ₹1,00,00,000 శాలరీ తీసుకోగలడు. అంటే అప్రాక్సిమేట్లీ సంవత్సరానికి 5 లక్షలు అతని ప్యాకేజ్ ఉంటే 20 సంవత్సరాలకి ₹1,00,00,000 జస్ట్ శాలరీ అండి, సేవింగ్ కాదు, పొదుపు కాదు. మరి 20 సంవత్సరాలు ఉద్యోగం నికరంగా ఉండి, మన ఆరోగ్యం పదిలంగా ఉండి, ఎటువంటి ఇబ్బందులు పడకుండా ఉంటే అప్పుడు మనము 20 సంవత్సరాలకు కానీ ₹1,00,00,000 కళ్ళ చూడం. మరి అలాంటిది ఇప్పుడు మీరు వినేటువంటి ఈ కార్యక్రమం ద్వారా 5 నెలల్లో 88 లక్షలు సాధ్యమా కాదా చూద్దాం. ఒక 10 నిమిషాల్లో ఇది కట్టుకథన అనేది తేట తెల్లవుతుంది. తరగతి గదిలో ఉన్నటువంటి అందరూ కోటీశ్వరులు అయ్యారా? మరి ఇక్కడ మై ఫ్రెండ్, ఇక్కడ ఎంతమంది అయితే ఉన్నారో అంతమందికి ఇది సాధ్యమండి. తరగతి గదిలో తలరాత మారిందో మారలేదో కానీ ఇప్పుడు ఈ 10 నిమిషాల ప్రోగ్రాం 10 తరాలకు తరగని సంపాదించవచ్చా లేదా అనేది ఆఫ్టర్ 10 మినిట్స్ మీకు నేను మైక్ ఇస్తాను, అప్పుడు మనం డిస్కస్ చేద్దాం. సో మై ఫ్రెండ్, ఇక్కడ మీరు చూస్తున్నారు ఈకామ్ 365 ద నెక్స్ట్ జనరేషన్ షాపింగ్. సో ఈ ఈకామ్ 365 ప్రాజెక్ట్ ద్వారా కస్టమర్లు కోటీశ్వర్లు అయ్యేటువంటి కార్యాచరణ రూపుదిద్దుకున్నటువంటి కార్యక్రమం అండి ఇది. మరి ఇక్కడ కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ చూస్తే 25 సంవత్సరాల అనుభవం కలిగినటువంటి కంపెనీ. ఆల్రెడీ మార్కెట్లో 5గురిని కోటీశ్వర్లు తయారు చేసినటువంటి కంపెనీ. 700 మందికి పైగా లక్షాధికారులు చేసినటువంటి కంపెనీ అండి. సో మరి ఈకామ్ 365కి ఏమైనా సబ్స్క్రిప్షన్ ఉందా? ఏం సబ్స్క్రిప్షన్ లేదు. ఏమైనా ఇన్వెస్ట్మెంట్ ఉందా? జీరో ఇన్వెస్ట్మెంట్, జీరో లయబిలిటీ. ఏమన్నా జనాలు డబ్బులు తీసుకొని కంపెనీలో లక్షలు ఏమన్నా పెట్టుబడి పెట్టమంటుందా? లేదండి. 100% ఈ కామర్స్ బిజినెస్ 100కి 100% లీగల్. ఇది ఆ లీగల్ డాక్యుమెంట్స్ కూడా ఆ యాప్లో ఉంచడం జరిగింది. మరి ఏంటి ఈ కామర్స్ కంపెనీ అంటే ఏంటి? ఈ కామర్స్లో ఈ కాయిన్స్, క్యాష్ బ్యాక్ పాయింట్స్ వస్తాయి. అసలు ఈ కాయిన్స్ అంటే ఏంటి? ఇక్కడ చూడొచ్చు. బిల్స్ అప్లోడ్ చేయడం ద్వారా మనం పేమెంట్ చేసిన గ్యాస్ బిల్ స్లిప్, మనం వాడుకున్నటువంటి పెట్రోల్ బిల్ స్లిప్స్, ట్రైన్ టికెట్ స్లిప్, అలాగే కరెంట్ బిల్లు, మనం కట్టే కరెంట్ బిల్ స్లిప్పులు, వీటిని ఫోటో తీసి అందులో అప్లోడ్ చేస్తే గరిష్టంగా 1300 వరకు మనకు ఈ కాయిన్స్ వస్తాయి. మరి ఏం చేయాలి? ఆ ఈ కాయిన్స్ మనం ఏం చేయాలి? ఓకేనా? ఆ ఈ కాయిన్స్ ని కొనుగోలు చేసేటప్పుడు మనకు రిడెంప్షన్ అవుతాయి, రిడీమ్ అవుతాయి. ఆ ఈ కాయిన్స్ ద్వారా మనకు కొనుగోలు చేసేటప్పుడు ఏం కొనుగోలు చేసేటప్పుడు ఈ సర్వీసెస్ అంటే మొబైల్ రీఛార్జ్ వగైరా వగైరా, ఈ షాప్స్. సో అందులో రకరకాల కంపెనీలు టైప్ అయి ఉన్నాయి, వారి యొక్క వస్తువులు. అలాగే లోకల్లో ఉన్నటువంటి
వ్యాపార సంస్థల్ని ఇక్కడ వెండర్గా రిజిస్టర్ చేస్తే వాళ్ళ దగ్గర ఇలా మన అవసరానికి మనము కొనుగోలు చేసేటప్పుడు ఈ కాయిన్స్ ద్వారా మనకు బిల్స్ అనేవి తగ్గుతాయి. ఇంకా అవి కొనుగోలు చేసేటప్పుడు క్యాష్ బ్యాక్ పాయింట్ కూడా వస్తాయి. ఆ క్యాష్ బ్యాక్ పాయింట్ని ఈ పాస్గా మనం మార్చవచ్చు. సో ఇదండి షాప్స్, టైప్ అయిన షాప్స్. అలాగే ఈ సర్వీసెస్ అంటే ఇవ్వండి 25 రకాల ఈ సర్వీసెస్ స్క్రీన్ మీద మీరు చూస్తూ ఉన్నారు. సో ఈ సర్వీసెస్లో 50% రిబేట్ అండి. 50% రిబేట్ అంటే ఏంటో ఒకసారి మీకు చెప్తాను. ఒక ఉదాహరణ, ఎగ్జాంపుల్, మనము ఒక బిఎస్ఎన్ఎల్ కంపెనీ మొబైల్ని రీఛార్జ్ చేస్తున్నాం అనుకోండి. 1 ఇయర్ ప్లాన్ 3000 రూపాయలు మనము రీఛార్జ్ చేస్తున్నాం. 3000 రూపీస్ రీఛార్జ్ చేస్తున్నాం. దీనికి బిఎస్ఎన్ఎల్ కంపెనీ వాళ్ళు ఒక 5% అండి, ఒక 5% వీళ్ళు కమిషన్ కంపెనీకి ఇస్తున్నారు అనుకుందాం. ఒక 5% కంపెనీకి కమిషన్ ఇస్తున్నారు అని అనుకుందాం. అంటే 5% అంటే 150 రూపాయలు అండి. దీన్నే సిఆర్సి అంటాం, కస్టమర్ రికరింగ్ కాస్ట్. సో అందులో 50% రిబేట్ అంటే 75 రూపాయలు ఆ మొబైల్ రీఛార్జ్ చేసుకునే వ్యక్తి యొక్క అకౌంట్లో యాడ్ అవుతాయి. సో ఆ రీఛార్జ్ చేసుకునే వ్యక్తి ఈకామ్ 365 యొక్క సభ్యుడై ఉండాలి. సెల్ఫ్ నెంబర్ 50% రిబేట్ అండి. సో ఇంకా మనం రీఛార్జ్ చేసుకున్నప్పుడు 0 ఫీజ్ అండి. 2 రూపాయలు 3 రూపాయలు అదనంగా బిల్లు యాడ్ కాదు, ఇంకా తగ్గుద్ది ఈ కాయిన్స్ ద్వారా. సో ఇదండి మనకు ఎర్న్ వైల్ యూ స్పెండ్ అని అంటే మనం పెట్టే ఖర్చు ద్వారా తిరిగి పైసలు పొందే ప్రోగ్రామ్. మరి ఈ ఈకామ్ 365లో మనం ఎలా సభ్యత్వం పొందాలి? జస్ట్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఆ ప్లే స్టోర్లో మీరు ఈకామ్ 365 యాప్ డౌన్లోడ్ చేసుకొని అక్కడ సైన్ అప్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, అక్కడ టచ్ చేసి మిమ్మల్ని ఎవరైతే రిఫర్ చేశారో వాళ్ళ రిఫరల్ కోడ్ ఎంటర్ చేస్తే మీరు కస్టమర్గా రిజిస్టర్ అవుతారు. ఇలా కస్టమర్గా వచ్చిన వాళ్ళు బిల్స్ అప్లోడ్ చేశారు, ఈ కాయిన్స్ పొందారు, మీకు మంచిగా అనిపించింది, 10 మందికి రిఫర్ చేశారు, ఎంతో కొంతమందికి రిఫర్ చేశారు, వాళ్ళందరూ మీకు లెవెల్ 1లో ఉంటారండి. లెవెల్ 1 నుంచి మీకు 10% లాభం ఉంటుంది. అంటే పైసలే. ఆ పైసల్ని మీరు ఫ్రీ కస్టమర్ కాబట్టి ఈ ఈకామ్ 365లో ఏదన్నా కొనుగోలు కోసం మీరు ఉపయోగించవచ్చు. మరి ఆ లెవెల్ 1 ద్వారా వచ్చినటువంటి ఆదాయం అకౌంట్లో రావాలి అంటే, బ్యాంక్ అకౌంట్లో క్రెడిట్ కావాలి అంటే మీరు అఫిలియేట్గా రిజిస్టర్ అవ్వచ్చు. ఇంకా ఈ ఫ్రీగా వచ్చిన కస్టమర్కి ఏమైనా వ్యాపారాలు ఉంటే జస్ట్ 299తో వెండర్గా రావచ్చు. తర్వాత ఈ అఫిలియేట్ వ్యక్తికి 10 లెవెల్స్ ఇన్కమ్ ఉంటుంది, కస్టమర్కి ఏమో 1 లెవెల్, వెండర్స్కి ఏమో 2 లెవెల్స్, అఫిలియేట్కి 5 లెవెల్స్, అఫిలియేట్ ప్రోకి 10 లెవెల్లు, ఈఎంఓకి 20 లెవెల్స్ అండి. అవి ఏంటో నెక్స్ట్ స్లైడ్లో క్లియర్గా తెలుసుకుందాం. అఫిలియేట్ ప్రో అంటే 5 రకాల యాక్టివేషన్ ప్యాకేజెస్ అండి. ఒకటి మనకు 999 అండి, దీనికి 999 ఈ కార్డ్స్ కూడా వస్తాయి. ఎక్స్ప్రెస్ ఏటీఎం కార్డ్ అనమాట. దీన్ని ఆన్లైన్ ఆఫ్లైన్లో స్వైపింగ్ చేసేసి కొనుగోలు వాడినట్లయితే క్యాష్ బ్యాక్ పాయింట్ వస్తాయి, టీమ్కి కూడా ఆదాయం ఉంటుంది. మెట్రో రైల్వే స్టేషన్లో దీనికి మ్యాక్సిమం 30% వరకు డిస్కౌంట్ కూడా ఉంటుంది.
నెక్స్ట్ ఇంకొక యాక్ట్ అఫిలియేట్ ప్రోగ్రామ్ అండి. అఫిలియేట్ ప్రోగ్రామ్ 1999. ఇందాక సైటో బ్యాండ్ వీడియో చూసాం లైవ్ లో మనం ఇందాక. సో 170 జబ్బులకి పైన ఇది సపోర్ట్ చేస్తుంది. 20 రకాల ఇంగ్రీడియంట్స్ ఉంటాయి సైటో బ్యాండ్. నెక్స్ట్ 3020 భోజన బాస్కెట్, ఇది తమిళనాడు స్టేట్ లో మాత్రమే అమల్లో ఉంది. డియో పవర్ అండి, మగవాళ్ళకి శక్తి సామర్థ్యాన్ని పెంచడం కోసం ఉపయోగించేటువంటి ప్రొడక్ట్. తర్వాత ఫ్లాష్ ప్రొడక్ట్ అండి, ఓమ్ని కార్డ్ 3200కి ఓమ్ని డిజిటల్ కార్డ్ ఇస్తుంది కంపెనీ. ఆ డిజిటల్ కార్డుని ఎనీ పెట్రోల్ బంక్, పెట్రోల్, డీజిల్, సిఎన్జి గ్యాస్ కి తక్షణం 10% డిస్కౌంట్ వస్తుంది. సో సాధారణంగా డిస్కౌంట్ అంటే కొన్న తర్వాత వచ్చేది, కానీ ఇక్కడ ఈ యాప్లో బ్యాలెన్స్ వేసే సమయంలోనే 1000 రూపాయలు మనం బ్యాలెన్స్ వేద్దాం అనుకుంటే వేసే సమయంలోనే 10% డిస్కౌంట్ వచ్చి 900 రూపాయలు మాత్రమే మన అకౌంట్లో కట్ అయిపోయి ఈ యాప్లో మాత్రం 1000 రూపాయలు బ్యాలెన్స్ వస్తుంది. ఈ విధంగా నెలకు 6 సార్లు మనం బ్యాలెన్స్ లోడ్ చేసుకోవచ్చండి. 600 లాభం నెలకి. ఈ విధంగా 10 నెలలు అండి, 10, 600, 6000 రూపాయలు మనకు బెనిఫిట్ అండి. సో అఫిలియేట్ ప్రోగ్రామ్ ద్వారా 5 లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. 10 లెవెల్ కావాలంటే 5997 6 సైటో బ్యాండ్ మనం కొనుక్కోవచ్చు. లేదా హైడ్రోజన్ ఓటీజీ అండి, ఆన్ ద గో, అద్భుతమైన ప్రోడక్ట్ అండి. సో ఇందులో 280 ml వాటర్ పోసేసి జస్ట్ బటన్ ప్రెస్ చేస్తే 5 నిమిషాల్లో ఈ వాటర్ హైడ్రోజన్ వాటర్గా ఉపయోగపడుతుంది. వండర్ఫుల్ ప్రోడక్ట్ అండి. నేను 30 days అవుతుంది వాడబట్టి. 6 kg వెయిట్ లాస్ అయ్యానండి, జస్ట్ ఓన్లీ వాటర్. స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా, కంటి చూపు సమస్యలు ఉన్నా, లివర్, లంగ్స్, హార్ట్, క్యాన్సర్ ఏదన్నా ఉండనివ్వండి, సర్వరోగ నివారణగా ఈ వాటర్ అనేది మనకు పనిచేస్తాయండి. సో 18,000 రూపీస్ ఈ బాటిల్ యొక్క కాస్ట్ అండి. సో నెక్స్ట్ వచ్చేసి 20 లెవెల్ ఇన్కమ్ కావాలంటే వాటర్ అయోనైజర్స్ ఉంటాయి విత్ హైడ్రోజన్ అండ్ ఆల్కలైన్ యాడ్ అండి. పిహెచ్ వాల్యూ 9.5 లైవ్ లో చూపిస్తూ ఉంటుంది స్క్రీన్ మీద. సో 4 మోడల్స్ ఉన్నాయి. E3 59,999, S5 5 ప్లాటినం ప్లేట్స్, ఇది మిగతా ఫస్ట్ 3 ప్లాటినం ప్లేట్స్, 5 ప్లాటినం ప్లేట్స్ 1,17,999, P7 7 ప్లాటినం ప్లేట్స్ 1,59,999 అండి. తర్వాత 9 ప్లాటినం ప్లేట్స్ అండి 2,24,999 అండి. సో 20 లెవెల్స్ ఇన్కమ్ చేసుకోవచ్చు. అయ్యా 20 లెవెల్ కావాలంటే కనీసం 60,000 అప్రాక్సిమేట్ ఖర్చు పెట్టాలనా అనే అపోహ అవసరం లేదండి. టీమ్ ద్వారా కూడా 20 లెవెల్స్ ఇన్కమ్ తీసుకోవచ్చు, 10 లెవెల్ల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఇక్కడ మీరు చూడండి, డైమండ్ డైరెక్టర్ 6 నెలల్లో డైమండ్ డైరెక్టర్ అయితే 10 లెవెల్ ఇన్కమ్ తీసుకోవచ్చు. సంవత్సరంలో బ్లూ డైమండ్ అయితే 20 లెవెల్ల ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫ్రీ కస్టమర్ 1 లెవెల్ ఇన్కమ్, అఫిలియేట్ తో యాక్టివేట్ అయితే 5 లెవెల్, అఫిలియేట్ ప్రోకి 10 లెవెల్, ఈఎంఓకి 20 లెవెల్, దాంతోపాటు షేర్ కూడా ఇస్తుంది కంపెనీ. ఇంకా ర్యాంక్ కనుక వస్తే బ్లాక్ డైమండ్కి 1 షేర్, బ్లూ డైమండ్కి 1 షేర్, పింక్ డైమండ్కి 1, మొత్తం 3, క్రౌన్ డైమండ్ 2, టోటల్ 5 షేర్లు కంపెనీ ఇస్తుందని. ఇకపోతే కంపెనీలో 18 రకాల ఇన్కమ్స్ ఉన్నాయండి. కంపెనీలో 18 రకాల ఇన్కమ్, అవి ఏంటో చూద్దాం. ఇవ్వండి. ఫస్ట్ లెవెల్ బోనస్. 20 లెవెల్లో ఉన్న వ్యక్తులు ఏది కొనుగోలు చేసినా డైలీ పేమెంట్ అండి. ఒక 10,000 టీం మనం తయారు చేసుకుంటే సంవత్సరంలో 10,000 టీంలో రోజు ₹1 ఇన్కమ్ వచ్చినా రోజుకు 10,000 రూపాయలండి టీమ్ లెవెల్ బోనస్. తర్వాత యాక్టివేషన్ బోనస్ అని రెండోది, అప్డేట్ బోనస్ అండి ప్రో, ఈఎంఓ అప్డేట్ బోనస్ అండి నాలుగోది, వెండర్ అక్విజిషన్ బోనస్. ఏదైతే వ్యాపార సంస్థని దీంట్లో వెండర్గా మనం యాడ్ చేస్తామో వాళ్ళు కంపెనీ కమిషన్ కడతారు. ఆ కంపెనీకి కట్టే కమిషన్ నుంచి మనకు
10% వస్తుందండి ఫస్ట్ లెవెల్ నుంచి. సెకండ్ లెవెల్ నుంచి 5%, 2.5 అట్లా 31% అండి. మన ఊర్లో ఉన్నటువంటి కిరాణం షాపు కావచ్చు, బట్టల షాప్ కావచ్చు, బంగారం షాప్ కావచ్చు, బజ్జీల బండి కావచ్చు, చివరికి సెలూన్ షాప్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కాలేజెస్ కావచ్చు, ఎక్సెప్ట్ వైన్ షాప్, గుట్కా షాప్ తప్ప ఏదైనా యాడ్ చేయొచ్చండి. వాళ్ళందరూ మన ద్వారా వ్యాపారం పొందుతూ కంపెనీకి కమిషన్ కడితే కంపెనీకి కట్టేటువంటి కమిషన్ నుంచి కంపెనీ వాళ్ళు మనకు 10%, 5%, 2.5, 1%, 0.5%, 0.25 ఇలా 31% మనం తీసుకోవచ్చండి. తర్వాత పవర్ అప్ బోనస్ అండి. నెక్స్ట్ మనకు వచ్చేది పవర్ అప్ బోనస్ అంటే పెట్రోలు, డీజిలు, సిఎన్జి గ్యాస్, ఇంట్లో వాడుకునేటువంటి వంట గ్యాస్, ట్రైన్ టికెట్స్, సో ఇలాంటి వాటి నుంచి వచ్చే ఆదాయం పవర్ అప్ బోనస్ అండి. బూమరింగ్ బోనస్ అండి. ఈ కాయిన్స్ ద్వారా, క్యాష్ బ్యాక్ పాయింట్స్ ద్వారా, ఈ పాస్ ద్వారా వచ్చేటువంటి ఇన్కమ్. తర్వాత 8వది షాప్ వాళ్ళు ఇచ్చే డిస్కౌంట్ ద్వారా మనకు వచ్చేటువంటి ఆదాయం. హాఫ్ బ్యాక్ బోనస్. ఈ సర్వీసెస్ వాడుకుంటే 50% సెల్ఫ్ మనకి లభిస్తుంది. తర్వాత 10 లెవెల్లో 10వది 20 లెవెల్స్ నుంచి ఎక్స్ప్రెస్ ఏటీఎం కార్డు వాడితే వచ్చేటువంటి కమిషన్. 11 లీడర్ సపోర్ట్ బోనస్, 12 టర్న్ ఓవర్ స్టేట్ బోనస్, టీసీపీ షేర్ వాల్యూ, 14 బైక్ ఫండ్ 2 లక్షలండి, 15 కారు ఫండ్ 10 లక్షలండి, సో 16 హౌస్ ఫండ్ అండి 25 lakhs. ఆల్రెడీ ఈ కంపెనీ ఫౌండర్స్ ద్వారా నేను కారు పొందానండి. మళ్ళీ 2వ కారు కూడా వీళ్ళ ద్వారా పొందడానికి సిద్ధంగా ఉన్నాను. సో ఫౌండింగ్ డైమండ్ ఈ డిసెంబర్ 31 లోపల మీరు ఫౌండింగ్ డైమండ్ అయితే మీరు ఫౌండింగ్ డైమండ్. ఇంకా అందులో 25 మందికే ఛాన్స్ అండి. ఆల్రెడీ 6 అయిపోయారు, 19 ఖాళీ ఉన్నాయి ఫౌండింగ్ డైమండ్. ఇంకా ఈ ఆగస్ట్ 31 వరకు కనుక మనం డైమండ్ అయితే అండమాన్ నికోబార్ తీసుకుపోతాం. మరి డైమండ్ అయితే కావాలి 8 కట్టేశాను. 50 మంది మనం డైరెక్ట్గా ఉండాలి. 2వ లెవెల్లో 100 మంది ఉండాలి. 3వ లెవెల్లో 300 మంది ఉండాలి. అలా 18 పినాకిల్ రివార్డ్స్ అండి. సో లీడర్ సపోర్ట్ బోనస్ అనేది హైలైట్ అండి. మీరు జాయినింగ్ అయిన డేట్ నుండి యాక్టివేషన్ చేసుకున్న డేట్ నుండి 30 రోజుల్లో 10 మందికి కనుక అఫిలియేట్ యాక్టివేషన్ చేయించగలిగితే అట్లీస్ట్ 999తో అయినా సరే అఫిలియేట్ ప్యాకేజ్ దేంతో అయినా మీరు 10 మందిని యాక్టివేషన్ చేయించగలిగితే మీరు సిల్వర్ డైరెక్టర్ అవుతారు 30 రోజుల్లో. సో మరి వాళ్ళకి వచ్చే లాభం ఏంటంటే జీవితకాలం ఆ 10 మందికి వచ్చేటువంటి డైలీ యాక్టివేషన్ బోనస్లో 10% మీకు అది 10%. సో ఒకవేళ ప్లాటినంకి అయితే 20%, బ్లాక్ డైమండ్ అయితే 30%, పింక్ డైమండ్ అయితే 50%, సో క్రౌన్ అయితే 100%. ఇలాంటి ఒక లీడరు మనకు వచ్చి ప్లాన్ చెప్పాలి అంటే పరిగెత్తుకుంటూ వస్తాడు. ఎందుకంటే నీకు వచ్చే ఇన్కంలో 10% ఎక్స్ట్రా వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా మన కోసం వచ్చి ఈ ప్లాన్ చెప్పి తీరాల్సిందే. ఇప్పుడు మై ఫ్రెండ్స్ 5 నెలల్లో 88 లక్షల పైన ఆదాయం సాధ్యమా కాదా మనం చూద్దాం. ప్రాజెక్ట్ ఇంత బ్రహ్మాండంగా ఉందండి. పెట్రోల్ వేయించుకున్న పైసలు, కిరాణం కొన్న కరెన్సీ, ఏ విధంగా మనం డబ్బులు ఖర్చు పెట్టినా తిరిగి డబ్బు వచ్చేటువంటి ప్రోగ్రాం. మరి ఇలాంటి ప్రోగ్రాంని 30 రోజుల్లో 10 మందికి పరిచయం చేయలేరా?
అలా చేస్తే 5 నెలల్లో ఇన్కమ్ ఎలా ఉందో ఒకసారి చూడమంటారు. మీరు డేట్ ఆఫ్ జాయిన్ నుంచి 1 మంత్ టైం తీసుకొని 30 రోజులు సమయం తీసుకొని 10 మందికి పెట్రోల్ కార్డు ఇప్పిస్తే మనిషికి 320 చొప్పున లెవెల్ 1లో 10% 3,200 అండి. మరి లెవెల్ 1లో వచ్చిన 10 మందికి ఇంకొక నెల అవకాశం ఇచ్చి రెండవ నెల 10 మందికి పరిచయం చేస్తే 100 మంది అవుతారు రెండో నెల. ఈ 100 మంది దగ్గర నుంచి లెవెల్ 2లో 5% 160 రూపీస్ అంటే 16,000 మీ ఇన్కమ్. మరి రెండో నెల వచ్చిన 100 మంది ఇంకొక 30 రోజులు అవకాశం ఇచ్చి 10 మందికి పరిచయం చేయండి అంటే 100 × 10 1000 మంది అండి. మూడో లెవెల్లో 2.5% 80 రూపీస్. థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ 2.5 1000 × 80 80,000 80,000 రూపాయలు. నాలుగో నెల 1000 మంది 10 మందికి పరిచయం చేస్తే 10,000 మంది. 10,000 × 80 8 లక్షలు నాలుగో నెలలో మన ఇంకా. మళ్ళీ ఇంకొక 30 రోజులు టైం ఇచ్చాం 10,000 మందికి. 10,000 × 10 లక్ష మంది అండి. 1,00,000 × 80 80 లక్షలు అండి. ఇది మొత్తం కూడితే 100% సక్సెస్ అయితే 88,99,200 88,99,200 రూపీస్. ఇది 100% సక్సెస్ అయితే. మనం 5% సక్సెస్ అనుకుందాం. 5% సక్సెస్ అయినా 4,44,960 రూపాయలండి. 5 నెలలు వద్దు, 1 సంవత్సరం సమయం తీసుకుందాం. 1 సంవత్సరం ఏమన్నా నష్టమా? సంవత్సరంలో అదనపు ఆదాయం 4,44,960 రూపాయలండి. ఇవాళ బాగా చదివిన పిల్లలు కూడా 4 lakhs ప్యాకేజ్ రావడం చాలా కష్టంగా ఉంది. నెలకు 33,000 చొప్పున పడుతుందండి. సో ఇదండి, ఇలాంటి చక్కని ప్రోగ్రామ్ని 10 మందికి 30 రోజుల్లో పరిచయం చేస్తే 5 నెలల్లో ఇంత ఇన్కమ్. సో 1 సంవత్సరం పాటు మన ఖాళీ సమయాన్ని ఈ కార్యక్రమానికి వినియోగిస్తే ఖచ్చితంగా కోటీశ్వరులు అవ్వచ్చండి. సో థ్యాంక్ యూ మై ఫ్రెండ్స్. వండర్ఫుల్ ప్రాజెక్ట్ని మీరంతా విన్నారు. ఈ చక్కని ప్రాజెక్ట్ని మన అనేటువంటి వాళ్ళకి అందించి వాళ్ళందరికీ ఆర్థిక స్వాతంత్రం అందించండి. థ్యాంక్ యూ మై ఫ్రెండ్. మీ గోగుల వెంకటకృష్ణ.